వాళ్ళు అధికార పార్టీ ఎమ్మెల్యేలే గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై చర్యలు తీసుకోకపోవడాన్ని తప్పుపట్టారు. మంత్రిని నిలదీశారు. ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. డిజిటల్ కార్పొరేషన్లో జరిగిన అక్రమాలు అవకతవకలపై చర్యలు ఎందుకు తీసుకోలేదని సర్కారును నిలదీశారు. సిఐడికి కేసిచ్చి కాలయాపన చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆక్షేపించారు. విచారణకు నిర్దిష్ట కాల పరిమితి విధించి పాలనాపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అధికార పార్టీ ఎమ్మెల్యేలు. నిలదీసిన శాసనసభ్యులకు మంత్రికి మధ్య అనుసంధానకర్త పాత్రను పోషించారు డిప్యూటీ స్పీకర్. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏపీ డిజిటల్ కార్పొరేషన్ లో జరిగిన అవకతవకలపై అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో హాట్ చర్చ జరిగింది. స్వపక్ష సభ్యులే కాసేపు విపక్ష పాత్ర పోషించారు. తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డిపై తీసిన యాత్ర 2 సినిమాకు డిజిటల్ కార్పొరేషన్ నుంచి నిధులు మంజూరు చేశారు ఘనత వహించిన మాజీ సీఎం జగన్ రెడ్డి. అంతేకాదు తన పార్టీ వైఎస్ఆర్సీపీ కోసం వీడియోలు కూడా సర్కారు సొమ్ముతోనే తయారు చేయించుకున్నారు. డిజిటల్ కార్పొరేషన్ నియామకాల్లో తన మంది మాగాదులతో నింపేశారు. ఇదంతా జరిగింది నిజం. గత సర్కార్లో డిజిటల్ కార్పొరేషన్ లో జరిగిన అవినీతి తతంగంపై విజిలెన్స్ విచారణ జరగటం, ఆ నివేదిక కూటమి ప్రభుత్వానికి చేరటం అన్నీ జరిగిపోయాయి. బాధ్యులు ఎవరో కూడా తేలిపోయింది. జరిగిన అవినీతి కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది. మరి చర్యలు ఎందుకు తీసుకోలేదు? పైగా మళ్లీ సిఐడి విచారణకు ఆదేశించడం ఏంటని ప్రశ్నించారు టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర. బాధ్యులపై క్రమశిక్షణ చర్యలు ఎందుకు తీసుకోలేదని నిలదీశారు. నేననేది విజిలెన్స్ ప్రాతిపదికగా చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వానికి వస్తున్న ఇబ్బంది ఏంటి, అడ్డంకి ఏంటి అనేది నేను స్పష్టంగా మంత్రి గారిని అడుగుతా ఉన్నా. సిఐడిని ఎంక్వైరీ చేయనియండి. కొత్త విషయాలు ఏదన్నా బయటకు వస్తే ఒక అకౌంట్ నుంచి ఒక అకౌంట్కి డబ్బులు వెళ్ళినాయా, ఎవరి అకౌంట్లకు వెళ్ళినాయి, ఎక్కడికి వెళ్ళినాయి, ఏ విధంగా వెళ్ళినాయి, దానిలో షెల్ కంపెనీస్ ఏంటి నిర్ధారించనియండి. కానీ మీ దగ్గర విజిలెన్స్ ఆధారంగా ఎందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని చెప్పి నేను మంత్రి గారిని స్పష్టంగా అడుగుతా ఉన్నా. దానిలో జిఎస్టీకి సంబంధించిన ఏదైతే ఇందాక నేను చెప్పినట్టు బినామీ ఫారమ్స్ అధ్యక్ష బోగస్ బిల్లులు సృష్టించి 100 కోట్ల డబ్బులు డ్రా చేశారు. వాటికి సంబంధించి జిఎస్టీ ఎగవేస్తే జిఎస్టీ వసూలు చేయడానికి ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏంటి అధ్యక్ష? మీ దగ్గర ఇప్పటికే ప్రభుత్వ నివేదిక ఉన్నప్పుడు, విజిలెన్స్ దర్యాప్తు నివేదిక ఉన్నప్పుడు సిఐడి అనేది ఫర్దర్ ఎంక్వైరీ అధ్యక్ష. మీ దగ్గర విజిలెన్స్ సంబంధించి ప్రాథమికమైన నివేదిక ఉన్నప్పుడు వాటి మీద చర్యలు తీసుకోకుండా దానికి సంబంధించిన పన్ను ఎగవేత కావచ్చు, అధికారుల మీద చర్యలు కావచ్చు, బోగస్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటిని నిర్ధారించే చర్యలు కావచ్చు ప్రారంభించకుండా మేము సిఐడికి ఇచ్చాం కాబట్టి మేము మెదలకుండా కూర్చుంటామని చెప్తే ఎట్లా అధ్యక్ష? అధికారంలోకి వచ్చాక జగన్మోహన్ రెడ్డి అన్ని వ్యవస్థలను దుర్వినియోగం చేసి అరాచకాలు సృష్టించారు. 2014లో ఒక సదాశయంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఏర్పాటు చేసిన డిజిటల్ కార్పొరేషన్ జగన్ జమానాలో అవినీతికి అడ్డాగా మారిపోయిందని, ఆనాటి అరాచకాలు అక్రమాలపై విజిలెన్స్ నివేదిక ఆధారంగా ప్రస్తుత ప్రభుత్వ చర్యలు తీసుకోవడంలో తాత్సారం ఏంటని ప్రశ్నించారు మరో సభ్యులు కోన రవికుమార్. బిజినెస్ రూల్స్ ప్రకారం విజిలెన్స్ నివేదికపై ప్రభుత్వం చర్యలు తీసుకోదా? ఉన్నతాధికారులపై పాలనాపరమైన చర్యలు ఉండవా? ప్రజాధనం, ప్రభుత్వ ధనం కొల్లగొట్టిన కొందరు అధికారులను కాపాడేందుకు ఇంకొందరు ఆఫీసర్లు ప్రయత్నిస్తున్నారని ఆరోపించిన కోన రవికుమార్ చర్యలు ఎప్పుడు తీసుకుంటారని మంత్రి పార్థసారథిని నిలదీశారు. ఒక సినిమాకి ప్రభుత్వ కార్యక్రమాలు వీడియోలు చేయడానికి ఉపయోగించాల్సిన డబ్బుని యాత్ర 2 అని వాళ్ళ నాన్నగారి పేరుతో తీసేటటువంటి సినిమాకి డైవర్ట్ చేశారు అధ్యక్ష. దానికి విజిలెన్స్ లో ఎస్టాబ్లిష్ అయిందని గౌరవ మంత్రి గారి సమాధానంలో తెలియపరిచారు అధ్యక్ష. అయితే ఇక్కడ వీళ్ళు విజిలెన్స్ రిపోర్ట్ ని ప్రభుత్వం బిజినెస్ రూల్స్ ప్రకారం ఏంటి అధ్యక్ష? విజిలెన్స్ రిపోర్ట్ ని గవర్నమెంట్ అడాప్ట్ చేసుకుని విజిలెన్స్ ఇస్ ద అడ్వైజరీ డిపార్ట్మెంట్ అధ్యక్ష. వైసీపీ ప్రభుత్వ హయాంలో డిజిటల్ కార్పొరేషన్ లో అవినీతి జరిగింది వాస్తవం. సాక్షిలో, ఐ డ్రీమ్ లో, ఐపాక్ లో పనిచేసిన వారిని కూడా డిజిటల్ కార్పొరేషన్ లో నియమించారు. యాత్ర 2 సినిమాకు కూడా నిధులు మళ్లించారని ఒప్పుకున్నారు మంత్రి పార్థసారథి. వీటిపై చర్యలుంటాయి. సిఐడి విచారణ పెండింగ్ లో ఉందన్నారు మంత్రి పార్థసారథి. న్యూస్ పేపర్స్ లో నోటిఫికేషన్ ఇవ్వకుండా వెబ్ నోటిఫికేషన్ ఇచ్చేసి దాదాపు 60 మందికి కనీస అర్హతలు లేకోకుండా, కనీస క్వాలిఫికేషన్ లేకోకుండా వారు నియామకాలు చేశారు అధ్యక్ష. ఈ 60 మందే కాకుండా ఒక 19 మందిని సాక్షి మీడియాలో పనిచేసిన వాళ్ళని, అదేవిధంగా ఐపాక్ లో పనిచేసిన వాళ్ళని, ఐ డ్రీమ్ లో పనిచేసిన వాళ్ళని కూడా ఇర్రెగ్యులర్ గా రిక్రూట్మెంట్ చేయడం జరిగింది అధ్యక్ష.
సో వీటన్నిటి మీద కూడా తప్పుకోకుండా చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను అధ్యక్ష. మరి విజిలెన్స్ రిపోర్ట్ ఏదైతే ఇచ్చారో ప్రాథమికంగా దాని మీద తప్పకుండా డిపార్ట్మెంట్లో ఎంక్వైరీ, ఎందుకంటే సిఐడి ఎంక్వైరీ పెండింగ్లో ఉంది కాబట్టి ప్రాథమిక ఆధారంగా తప్పకుండా బాధ్యులైన అధికారుల మీద చర్యలు తీసుకుంటూ కూడా జరుగుతుంది అధ్యక్ష. అయితే మంత్రి ఇచ్చిన సమాధానం సూటిగా లేకపోవడంతో సభాపతి చైర్లో ఉన్న డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు జోక్యం చేసుకున్నారు. గత ప్రభుత్వంలోని డిజిటల్ కార్పొరేషన్లో జరిగిన అవకతవకలపై నిర్ణీత కాల వ్యవధిలో విచారణ పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వాలన్న ఆర్ఆర్ఆర్ సూచనకు ఓకే చెప్పారు మంత్రి. RRR సూచనకు ఓకే చెప్పారు మంత్రి. అంటే వారు అనేది ఏంటంటే సిఐడికి ఇస్తే మరి ఆయనకు తెలిసిన పాస్ట్ ఎక్స్పీరియన్స్ 15 సంవత్సరాలుగా అంతులేని డిలే అవుతుంది కాబట్టి మీరు ఏదైనా ఒక షెడ్యూల్ ఇచ్చి ఈ టైంలోగా అవ్వాలి అని చెప్పి మీరు అవసరమైతే వాళ్ళతో ఒక సమావేశం అయ్యి ఈ రకంగా ప్రశ్న వచ్చింది, సో మీరు టైం బౌండ్ అవ్వాలి అని చెప్పి మీరు ఏదైనా చేసి మళ్ళీ కొంచెం ఫాస్ట్గా ఇలాగా. తప్పకుండా అధ్యక్ష. ఏదైతే జిఎస్టీకి సంబంధించి ఈ ఇర్రెగ్యులర్ పేమెంట్స్ సంబంధించి చెప్పారో వెంటనే డిపార్ట్మెంట్ చర్యలు తీసుకుంటారు అధ్యక్ష. మంత్రి సమాధానంతో ఎమ్మెల్యేలు ధూళిపాళ్ల నరేంద్ర, కూన రవికుమార్ సంతృప్తి చెందారు. ఇంతలో మరో సభ్యులు శ్రావణ్ కుమార్ లేచి మంత్రిని నిలదీసినంత పనిచేశారు. విజిలెన్స్ నివేదికలో అక్రమాలపై 9 నెలల క్రితం ఉత్తర్వులు ఇచ్చినా చర్యలు తీసుకోకపోవడాన్ని తప్పు పట్టారు. ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ అన్న మాటలు సభలో నవ్వులు పూయించాయి. మంత్రి గారు శ్రావణ్ కుమార్ గారి ఉద్దేశం చర్యలు తీసుకుంటాం అని మీరు ఒకసారి అంటే తప్పకుండా